యేసుక్రీస్తు వచ్చినవాడా, పుట్టినవాడా? ఈ అంశం పైన ఈరోజు దేవుని పిల్లలతో నేను మాట్లాడవాలనని ఇష్టపడుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసులు దేనిని ఆధారం చేసుకొని ఈ లోకములో బ్రతుకుచుండవలెనో ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా మనమందరము చాలా జాగ్రత్తగా దేవుని గ్రంథాన్ని పరిశీలించవలసిన సమయము కాబట్టి యేసు ప్రభుల వారు ఈ లోకమును మభ్యపెట్టుటకు ఆయన పుట్టినట్టుగా కనబడుతున్నాడు. కానీ అదే సమయంలో ఆయన భక్తులు ఆయన రాకడ తెలుసుకొనుటకు ఆయన వచ్చినవాడుగా ఎన్నో లేఖనాలను మనకు రుజువుపరుస్తున్నాడు. దేవుని గ్రంథములో యోహాను సువార్త 16వ అధ్యాయము 27, 28 వచనాలు మీరు జాగ్రత్తగా చదివినట్లయితే, చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వచనము మరియు 28వ వచనం. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక. చూస్తున్నారు కదా, మీరు నన్ను ప్రేమించి అనగా శిష్యులు యేసుక్రీస్తుల వారిని ప్రేమించడము మాత్రమే కాకుండా ఆయన దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడని నమ్మారట. మరి ఇక్కడ పుట్టినవాడు అని నమ్మింటే ఈ శిష్యులకు కూడా పరలోకం వచ్చేది కాదు. వాక్యం అదే చెబుతుంది, చూడండి. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. ఇది విషయం. తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములకు దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడని ఎవరైతే నమ్ముతారో వారిని మాత్రమే తండ్రి ప్రేమిస్తాడు. తండ్రి యొక్క ప్రేమకు వారు మాత్రమే పాత్రులవుతారు. విశ్వాసులు గమనించాలి. క్రీస్తు పుట్టినవాడుగా కాకుండా వచ్చినవాడుగా ఎవరైతే నమ్ముతున్నారో వారిని తండ్రి ప్రేమిస్తున్నాడు అని లేఖనం సెలవిస్తుంది. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో ఖరాఖండిగా చెప్పాడు. ఆయన పరలోకము నుంచి వచ్చినవాడుగా మాత్రమే మన ఎదుట దేవుడు బయలుపరుచుకున్నాడు. అందుకే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను అన్నాడు. ఇదే మాట మనం తిమోతిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఒకసారి జాగ్రత్తగా గమనించినప్పుడు రాయబడినటువంటి మాటను ఒకసారి చదువుతున్నాను. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ వాక్యము నమ్మదగినది, అంతేకాదు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని దేవుని గ్రంథములో అపోస్తులైనటువంటి పౌలు ద్వారా స్పష్టంగా రాయించాడు. ఏ వాక్యము నమ్మదగినది, ఏ వాక్యము పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది అని అంటే, పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు అనేటువంటి మాట నమ్మదగినది, పుట్టినాడు అనే మాట కాదు. ఎవరైతే ఆయనను పుట్టినవాడుగా ఇంకా ఈ లోకములో ఆయనను చిన్నవాడిగా చేస్తున్నాడో, అంటే పుట్టినవాడిగా పుట్టినరోజు చేయడం అంటే అర్థం ఏమిటంటే ఆయన అంతకుముందు లేనివాడు అని చెప్పినట్టు. ఆయన లోకము పుట్టక మునుపే ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? లోకము పుట్టక మునుపే ఆయన ఉన్నాడు. ఆ మాటను చూస్తున్నాం, చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనం చదువుతున్నాను. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో
ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరచుము అంటున్నాడు. చూస్తున్నారు గదా! లోకం ముట్టక మునుపే దేవుని యొద్ద యేసుక్రీస్తుకు ఎలాంటి మహిమ ఉన్నదో యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. అప్పటికి లోకమే పుట్టలేదు. అంటే లోకము పుట్టక మునుపు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. లోకములోనికి ఆయన వచ్చిన్నాడు. ఇది విశ్వాసులు నమ్మవలసినటువంటి సత్యమైనటువంటి వాక్యం. ఎవరైతే యేసుక్రీస్తుకు పుట్టినరోజు చేస్తారో, యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ఆచరిస్తారో వారు సాతానుకు సంబంధించిన వారు అని మనము లేఖనంలో ఎన్నోసార్లు మాట్లాడుకుంటూ వస్తున్నాం. అది మనం చెబుతున్న మాట కాదు. దేవుడే తన గ్రంథంలో స్వయాన బయలుపరిచిన మాట. ఎవరైతే అన్యజనుల యొక్క వాడుకలను అభ్యసిస్తారో అనగా నేర్చుకుంటారో అలాంటి వారు సాతాను సంబంధికులని ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో మనం చదువుతాం. అన్యజనుల యొక్క ఆచారములో పుట్టినరోజు అనేది ఎంతటి పాపమని తీసుకొని వస్తుందో దాని గురించి దేవుని గ్రంథములో విశ్వాసులు బుద్ధి కలిగి నడుచుకోవటానికి అన్యుల రాజుల యొక్క జన్మదినాన్ని కూడా దేవుడే రాయించాడు.